హాయ్ ఫ్రెండ్స్, ఇదే భద్రాద్రి కొత్తగూడానికి వాటర్ సప్లై చేసేటువంటి మిషన్ భగీరథ మంచినీటి వాటర్ సప్లై చేసేటువంటి బిల్డింగ్ కుమ్మరిగూడెం గ్రామంలో ఇది నిర్మించబడి ఉన్నది. గోదావరి నది నుంచి వెళ్ళి భారీ మోటార్స్తో ఇది పంపింగ్ చేయబడుతూ ఉంటుంది. మిషన్ భగీరథ కుమ్మరిగూడెం. ఇది జాయింట్ పైపింగ్ను లోపల మోటార్ నుంచి వస్తున్నటువంటి వాటర్కి జాయింట్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ఓపెన్. ఇదే ఫ్రెండ్స్ మిషన్ భగీరథ మెయిన్ గోదావరి నుంచి వచ్చేటువంటి వాటర్ సప్లయింగ్ గేట్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవే ఇక్కడ గేట్లు ఉన్నాయి. ఈ గేట్లలో నుంచి వాటర్ సప్లై, ఇక వాటర్ లోన ఉన్నటువంటి వాటరు లోపల వాటర్ పంపింగ్ ద్వారా లోనకి వెళ్తూ ఉన్నాయి. భారీ మోటార్స్తో పంపింగ్ చేయబడుతుంది. ఇది గోదావరి నది. ఇవి కరెంటు బాక్సెస్. ఇదే గోదావరిలో చేపలు పట్టేవారు. గోదావరిలో చేపలు పట్టేటువంటి పడవని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మిషన్ భగీరథ. వాటర్ లోపల నుంచి వస్తూ ఉన్నాయి. గోదావరి నది నుంచి ఈ యొక్క వాటర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మంచినీటి సౌకర్యం నిమిత్తం ఏర్పరిచినటువంటి ఈ మిషన్ భగీరథ బిల్డింగ్లో గోదావరి నది మనం చూస్తున్నది మొత్తం కూడా గోదావరి నది మీద తెలంగాణ ప్రభుత్వం కట్టుతున్నటువంటి సీతారాం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ సీతారాం ప్రాజెక్టును మనం చూస్తూ ఉన్నాం. ఇది మాత్రము మంచినీటి సౌకర్యం నిమిత్తం ఏర్పరిచినటువంటి మిషన్ భగీరథ బిల్డింగ్లో గోదావరి నది నుంచి వెళ్ళి వాటర్ని ఈ పంపింగ్ సిస్టమ్ ద్వారా భారీ మోటార్స్ని ఏర్పరిచి తద్వారా భద్రాద్రి కొత్తగూడెం మొత్తానికి కూడా వాటర్ సౌకర్యాన్ని గవర్నమెంట్ అందిస్తుంది. చూస్తూ ఉన్నాం. లోపల నిర్మించబడినటువంటి ఈ గేట్ వాల్ సిస్టాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో గేట్స్ ఉన్నాయి. ఈ గేట్స్ ద్వారానే అక్కడ వాటర్ చూడండి. లోపల మోటార్స్ భారీ బాహుబలి మోటార్స్ చేత లోపల బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ మోటార్స్ ఈ వాటర్ని లాగుతూ ఉన్నాయి. గేట్ను మనం చూస్తూ ఉన్నాం. ఏర్పరిచినటువంటి గేటు అక్కడ చెత్త చెదారం కూడా అక్కడ స్టాక్ అయిపోతుంది. ఈ వాటర్ని ఆ భారీ బాహుబలి మోటార్స్ చేత పైకి పంపింగ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్కు పంపిస్తూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సీతారాం ప్రాజెక్టు. ఇదంతా కూడా గోదావరి నది. గోదావరి రివర్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇదంతా కూడా చాలా వాటర్ స్టాక్ అవుతుంది. ఆఫీసు. ఈ
ఈ ఆఫీస్లో ఇక్కడే ఇదంతా కూడా మోటార్స్కి ఏర్పరిచినటువంటి మీటర్స్, కరెంట్ మీటర్స్ చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా భారీ పైపులతో, భారీ కరెంటు వైర్లతో ఏర్పరిచినటువంటి సిస్టమ్ని మనం చూస్తూ ఉన్నాం. కరెంటు సిస్టమ్ని చూడండి. ఇదంతా కూడా వాటర్ పంపింగ్ సిస్టమ్. భారీ మోటార్, మిషన్ భగీరథ మోటార్. ఇవే గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని పైకి పంపింగ్ చేస్తూ ఈ వాటర్ని ప్యూరిఫై చేసి మంచినీటి వసతి నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఈ వాటర్ని సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ని మనం చూస్తున్నాం. నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మోటార్స్ 24 hours నడుస్తూనే ఉంటాయి. వాటర్ సప్లై నిరంతరం సప్లై జరుగుతూనే ఉంటుంది. చాలా ప్రాంతాలకు, చాలా గ్రామాలకు ఈ వాటర్ సప్లై. ఫ్రెండ్స్, బాహుబలి మోటార్స్. ఈ మోటార్స్ ద్వారానే ఈ గోదావరి నదిలో నుంచి వెళ్ళి వాటర్ని పైకి లాగేటువంటి బాహుబలి మోటార్స్. ఈ మోటార్స్ ద్వారా లాగినటువంటి వాటరు క్లోరినేషన్ చేయబడి అనేక గ్రామాలకు మంచినీటి సౌకర్య నిమిత్తం అందించబడుతుంది. చూడండి మోటారు ఎంత భారీ మోటార్ చూడండి. ఈ మోటార్స్ ఇంత పెద్ద మోటార్స్ అంటే మేడిగడ్డ నిర్మించబడినటువంటి ఆ యొక్క బాహుబలి మోటార్స్ ఇంకా ఎంత పెద్దగా ఉంటాయేమో. ఇదే ఫ్రెండ్స్ గోదావరి నది. ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ సప్లై బాహుబలి మోటార్ చేత గోదావరి నది నుంచి వెళ్ళి ఈ బాహుబలి మోటార్ చేత పంపిణీ చేయబడుతున్నటువంటి మంచినీటి మిషన్ భగీరథ ప్రోగ్రామ్ బిల్డింగ్.